వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణంలో ప్రజలు పూర్తిగా దగాపడ్డారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. రూరల్ మండలంలోని వాకలవలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలోని ఇళ్లను ఎమ్మెల్యే శంకర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఇళ్లను మంజూరు చేస్తే అది గత ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 మాత్రమే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. దీంతో కాలనీలో కనీస వస్తువులు లేకుండా కల్పించకుండా వైసీపీ మోసకారి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజులైంది. ఎంత నిజాయితీగా ఈవేళ ఇక్కడికి వచ్చాం. ఈవేళ మీకు ఈ ఇల్లులు కట్టండి, మార్చి లోపల ఎవరైనా డెడ్ లైన్ ఇస్తారా? మీ బిల్లులు ఎప్పుడో ఇస్తామన్నట్లే మార్చి 31 లోపల ప్రతి రూపాయితో సహా మీకు చెల్లిస్తాం. మీరు కట్టండి, మీరందరూ ఇల్లులు కట్టుకోండి, బాగు చేసుకోండి. కట్టకపోతే మళ్ళీ డబ్బులు రావు. మళ్ళీ మేము ఆ ప్రభుత్వంలాగా మోసం చేసామని మళ్ళీ వైసీపీ నాయకులు కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కానీ వీళ్ళందరూ మళ్ళీ దుష్ప్రచారం చేస్తారు. అందుకు వాళ్ళకి మరి రెండో పని లేదు. లడ్డూలో ₹350 కేజీ వస్తుంది. నెయ్యి ఇయ్యి నాకు, మీ ఇంట్లో నెయ్యి ₹320కి అది పరిస్థితి అలా ఉంది. ఇప్పటికైనా మీరు గమనించి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ ప్రభుత్వం ఎలాంటిది, ఎవరు అనుభవజ్ఞ నాయకుడు, ఎవరు మనకి కష్ట సుఖాల్లో మన గౌరవం పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగా చేసి పేద ప్రజల్ని నట్టేట్లో ముంచాడో వాటన్నిటికీ వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వారందరికీ అధైర్యపడొద్దని చెప్పండి, మనం కొనసాగిస్తామని చెప్పండి. టైం బాండెడ్గా మార్చి లోపలే ప్రతి ఒక్కరికి పేమెంట్లు కూడా వేస్తామని చెప్పండి. అలాగే మౌలిక వసతులు కూడా కల్పిస్తామని చెప్పండి అనే ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మీరు గమనించండి. గతంలో దుష్ప్రచారం చేశారు, మేము పథకాలను ఆపేస్తాం, ఈ ఇల్లులను ఆపేస్తామని. ఈ రోజు మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవన్నీ కొనసాగిస్తామని ఆ కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా దీని మీద వెచ్చించలేదు. మొత్తం దగా చేసి ప్రజలను మోసం చేసి మౌలిక వసతులు లేదు. ఈ కాలనీలో దాదాపు 150 ఫ్యామిలీలు దిగాయి ఆల్రెడీ. కనీసం వీళ్ళకి వర్షం వస్తే నడ్డానికి రోడ్డు లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు. ఒక మనిషి చనిపోతే 2 రోజులు పెట్టుకున్నామని కాలనీ వాసులు గోల పెడుతున్నారు. శ్మశాన వాటికి కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎక్కడికక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే నట్టేట ముంచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీరందరూ ఎప్పటికైనా ఈ కళ్ళబొల్లి మాటలు అతను నమ్మొద్దు. ఈసారి వస్తే తిప్పుకొట్టండి. మీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీ అందరి ఈ మౌలిక వసతులు అన్ని కూడా తీరుస్తాం. గతంలో టిడ్కో ఇల్లు కోసం పేదవాళ్ళు వడ్డీకి వాడుకొని ₹1,00,000 కట్టి టిడ్కో ఇల్లు కోసం వెళ్తే మీరు మాకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడగమని చెప్పిన పరిస్థితి. గవర్నమెంట్లో అకౌంట్లో వేస్తే చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇస్తాం? ఇప్పుడు మీ అందరూ మాకు వచ్చి అడుగుతున్నారు, మీరు వెళ్ళి జగన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యేకి అడగండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మేము అలాంటి దగాకోరు మాటలు, అలాంటి పనికిమాలిన దౌర్జన్య పనులు గట్రా మేము చెయ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. ఈ కాలనీలన్నీ బాగు చేస్తాం, మీకు మౌలిక వసతులు కల్పిస్తాం. మీ ఇల్లులు పూర్తి చేయని వారందరూ కూడా త్వరితగతిన పూర్తి చేయండి. మేము మీకు పూర్తిగా ప్రతి రూపాయితో సహా మార్చి లోపలే బిల్లులన్నీ చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ